అందరికీ నమస్తే. 8వ తరగతి చదివే అమ్మాయి పైన ముగ్గురు లైంగిక దాడి చేసినట్టుల్లా. 8వ తరగతి అంటే ఆమె మైనర్. ఆమె పైన లైంగిక దాడి చేసిన దాంట్లో ఇంకిద్దరు మైనర్లు ఉన్నట. ఒకరికి 16 ఏండ్లు, ఇంకోరికి 16 ఏండ్లు, ఓరికి 18 ఏండ్లు. మరి ఎట్టట జరిగింది, ఏం కథ, ఏ ఊరి అంటే ఖమ్మం జిల్లాలంట కొనిజర్ల మండలం ఉందంట. గక్కడ జరిగింది ఈ ముచ్చట. అమ్మాయి 8వ తరగతి చదువుతుందంట. ఈ అమ్మాయి వల్ల అమ్మ నాయన ఇద్దరు కలిసి పట్టణంలో బద్దెర కోసం వాళ్ళ పనాలు చేసుకుంటారు. ఈమె తాత దగ్గర నాయనమ్మ దగ్గర ఈమె బతుందంట ఈ అమ్మాయి. అయితే ఇంటి దగ్గరనే అంట ఒక ప్రార్థన మందిరం ఉందంట. ఆ ప్రార్థన మందిరానికి పోయిందట ఈమె. పోయి ఆడ జరిసేపు ఉన్నదంట. ఆ తర్వాత బాత్రూమ్కి వస్తుందని ఇంటికి పోదామని బయటికి వెళ్ళిందట. బయటికి వెళ్ళే సమయంలో ఈ ముగ్గురు పొరగాల దాంట్లో ఒక పొరగాడంట బండి వెనకంగా వేసుకొని ఆల్రెడీ ఈ అమ్మాయి ఎప్పుడు వెళ్తుందో బయటకు అనుకొని ఈడు మంచిగా మాట వేసుకొని కూర్చొని ఈ అమ్మాయి బయటికి వెళ్ళగానే చిన్న బండి తీసుకొని బయటికి వెళ్ళినాడు. బయటికి వెళ్ళి ధనం అంటే ఏదో పని మీద పోతున్న లెక్క చూసి ధనం అంటే బ్రేక్ కొట్టి, అరే నువ్వు ఈయనే ఉన్నావా, నీకోసం దోలాడుతున్నా, మీ తమ్మినికి కాళ్ళెక్కలు ఇరిగినాయి, యాక్సిడెంట్ అయ్యింది, రా అని చెప్పిందట. తమ్ముడా అయ్యో ఏమైంది, నా తమ్మినికి అంటే దెబ్బలు తగిలినాయి, ఎక్కెక్కనంగానే ధనం అంటే బండి ఎక్కిందట అమ్మాయి. బండి ఎక్కగానే ఈ ముగ్గురు పొరగాలు ఉండరు కదా, ఈ బండి ఎక్కించుకున్నాడు ఇంకిద్దరు పొరగాలు. ఈ ముగ్గురు పొరగాలు దాంట్లో ఒకరికో ఇంటికి కొనబోయినట్టు. అరే మా ఇల్లు అక్కడ ఉంటే మరి మా తమ్మునికి ఏడా యాక్సిడెంట్ అయింది ఏం కథ అంటే, అక్కడ ఎక్కడో యాక్సిడెంట్ అయితే తీసుకొచ్చి మా ఇంటికాడ వేసాం, దా ఏం కాదు నువ్వు అడికైతారా ఆడ చూపిస్తాం మీ తమ్ముడు అనగానే తమ్ముడుగా అనుకొని నమ్మింది అట్నే కూర్చుందట. ఈ ఇంటికి కొనబోయారట. ఇంటికి కొనబోగానే 7 ఇట్లా ఉండని ఇంట్లో కొనబోయారట. ఇంట్లో కొనబోగానే ఆల్రెడీ ఇంట్లో ఇంకిద్దరు పొరగాలు ముందుగానే ఉన్నారు. వీడు ముందుగానే చెప్పెట్టిండు, నేను తీసుకొస్తా అమ్మాయిని తీసుకొచ్చే బాధ్యత నాది, మీరైతే రెడీగా ఉండరని చెప్పిండు. ఇంకో 16 ఏళ్ళోడు 18 ఏళ్ళోడు ఆడ ఉన్నాడు, 16 ఏళ్ళోడు ఏమో ఎక్కించుకొని వచ్చిండు. కథం లోపలికి పోగానే తలుపు దగ్గర పెట్టినట. అమ్మాయిని చిత్రహింస పెట్టి ముగ్గురు అమ్మాయి పైన లైంగిక దాడి చేసిరట. చూడు, ఓరికి 16 ఏళ్ళు, ఇంకోరికి 16 ఏళ్ళు, ఓరికి 18 ఏళ్ళు, అమ్మాయి కూడా 8వ తరగతి అమ్మాయి. పోక్సో కేసు కింద నమోదైందట. ఎన్ని పోక్సో చట్టాలు వచ్చినా ఏం జరిగినా కానీ ఈ కాలంలో కొంతమంది బట్టవాయి పాడుకోవాళ్ళు తయారయ్యారు. అవునా, 16 ఏళ్ళకే ఈయనకి అమ్మాయి కావాలన్న ప్రజలారా. ఈయన ఏమనంటే మైనరు, ఈయనకు శిక్ష తగ్గించాలి. ఎందుకు శిక్ష తగ్గించాలి ఈయనకి చెప్పురు ఇక. 16 ఏళ్ళకే ఈయనకి అమ్మాయి కావాలంటే అది కూడా సినిమాలలో గిట్లా కాపు కాసి ఎత్తుకపోయినట్టు అమ్మాయి కోసం సినిమా లెక్క ప్లాన్ చేసి అమ్మాయి ఎప్పుడు పోతుంది, ఎప్పుడు బయటికి వెళ్తుంది ఇవన్నీ చూసుకొని తమ్మిడికి దెబ్బలు వెళ్ళి అని చెప్పి కొనబోయి ఇంకో దోస్తు గారి రూమ్లో అత్యాచారం చేసిరు అమ్మాయి పైన అంటే వీళ్ళు ఎంత పెద్ద మోతవాళ్ళు చెప్పురు ఇక. మరి సెల్ ఫోన్లో పోయినామా, లేకపోతే ఏమన్నా తాగుడు అలవాటు ఉండొచ్చు నా వీళ్ళు వచ్చలకు. 18 ఏళ్ళు ఒక ఆయన అంటే 16 ఏళ్ళు ఒక ఇద్దరు కలిసి 16 ఏళ్ళు. వీళ్ళకి ఏ శిక్ష చేస్తుండొచ్చు ఇక, ఏ శిక్ష చేస్తే వీళ్ళకి సెట్ అవుతుండొచ్చు ఇక. అంటే మైనర్లకు శిక్ష తక్కువేయాలన్నా ఆ అమ్మాయి జీవితం ఖరాబ్ అయిపోయి ఇప్పుడు వస్తుండొచ్చునా, రేపనాడు అమ్మాయి వాడన్నా మళ్ళీ చేత పడుతుండొచ్చునా ఇక రేపనాడు పెళ్లి చేయాలంటే ఏడబోతుంది ఇదంతా. అంటే సమాజంలో చట్టాల మీద అవగాహన లేకనే ఇదంతా జరుగుతుంది. ఏ తప్పు చేస్తే ఏ శిక్ష పడుతుంది, రేప్ చేస్తే ఏం పడుతుంది, మర్డర్ చేస్తే ఏం పడుతుంది, దొంగతనం చేస్తే ఏమవుతుంది, లేకపోతే ఇంకోనన్నా మోసం చేస్తే ఏమవుతుంది అనేది వీళ్ళు చదువుకునే పుస్తకాలల్లో బరాబర్గా చట్టాల గురించి పుస్తకాలలో ఉంటే చదువుకొని రేపన్నాడు ఏమన్నా తప్పు చేయాలన్నా కానీ ఆలోచించే టైం వస్తుంది, ఆలోచిస్తారు, తప్పులు చేయరు. కానీ ఆ చట్టాల గురించే తెలియపా ఇవాళ కొనపోయి పోక్సో కేసు పెట్టిరు. పోక్సో కేసు అంటే ఏందో అనుకుంటారు. ఓ సన్నాసి బాడుకావులారా, పోక్సో కేసు ఒక్కసారి అయ్యిందంటే మీ జీవితం మొత్తం సగనాకినట్టారా నాయన. ఈ అమ్మాయిల పైన అత్యాచారాలు చేసేవాడు ఎవడైనా కానీ మీ జీవితంలో ఒక్కసారి పోక్సో కేసు చట్టం అది కేసే నమోదు అయిందనుకో, ఇక మీరు మంచం ఎక్కేయలేదు, పిల్లలకు అనేది అది ఇక పడితే యావజ్జీవం పడుతుంది, లేకపోతే ఉరిశిక్ష పడుతుంది పక్కా. కానీ ఏదో పోక్సో కేసు ఏదో పోక్సో చట్టం అని అంటే అవగాహన లేక చాలా మంది పొరగాలు గిట్ట తయారవుతారు. 16 ఏళ్ళకే ఈయనకి అమ్మాయి కావాలంటే రేపనాడు ఏదో పెద్ద లంగ దొంగ అవుతుండొచ్చు చెప్పురు ఇక. 16 ఏళ్ళకి కావాలన్నా ఈయనకు అమ్మాయి. ఇంకో గిట్ట తయారయ్యారు గతగాళ్ళు. ఏమైనా గట్టిగా మాట్లాడదామంటేనేమో మా వాళ్ళు ఏమో ఎడిట్లో కొట్టేస్తట్టు. కానీ ఏది కొట్టేసినా కొట్టేయకుండా కానీ మొత్తం సమాజంలో ఇప్పుడున్న పోరగాళ్ళు జర్ర ఆదివారం సెలవు వచ్చిందంటే గిసోండి గుడిసే ఓడి చూసుకుంటారు, రోడ్డు సెల్ ఫోన్ తెచ్చుకుంటారు, 4-5 గదగాళ్ళు ఆ ఫోన్లలో ఇష్టం వచ్చిన సైట్లు ఓపెన్ చేస్తారు. ఆ సెల్ ఫోన్లలో ఏముంటే ఒక గదే చేద్దాం బయటకు వచ్చని ఆలోచన. ఇక అయ్యమ్మకు ఈ మధ్య కాలంలో కొద్దిగా పైలు ఎక్కువైనాయి. ఆమెకో రూము, ఆయనకో రూము, వీళ్ళకో రూము. ఎవరి రూములో ఎవడు ఏం చేస్తున్నా అనేది ఎవరికి తెలియపాయ, శక్తికారంగా ఉంటుంది. కానీ తల్లిదండ్రుల కోసోకుంటే పిల్లల కోసోకు పాడైంది. మరి కాగం కాకుంటే ఏమవుతుంది చెప్పురి. సెల్ ఫోన్లో 2 రకాలై ఉంటాయి.
మంచి ఉంటుంది చెడు ఉంటుంది, మంచిని పక్కకు పెడతారు, చెడు ఎమ్మడి తలిగిరు. ఈ గద్దగాళ్ళకు 16 ఏళ్ళకే వీళ్ళు కూతపోయే ఆలోచన వచ్చిందంటే వీళ్ళకి ఎవడు చెప్పిన బుద్ధి కావచ్చు. ఇది సినిమాలు కట్టిన తలగబడ్డాయి, సెల్ఫోన్లలో ఉన్న ముచ్చట్లు కట్టిన తలగబడ్డాయి. ఉత్త పుణ్యానికి సక్కదల పోరిని ముగ్గురు పొరగాళ్ళు చిత్రహింస పెట్టి అమ్మాయి పైన లైంగిక దాడి చేసిరంట. వీళ్ళని గొనవ అయితే లోపలేసిరు. మరి రేపనాడు ఏం కేసు పడుతుంది, వీళ్ళకి ఏం శిక్ష పడుతుంది ఏమని నాకే తెలియదు. కానీ ఇసోంటోళ్ళు భూమి మీద దండగానే, ఇసోంటోళ్ళకి ఏమైనా శిక్ష చేసి బరాబరిగా వీళ్ళని ఎన్కౌంటర్ చేసినా కానీ నష్టం లేదు. ఏమెక్కడికి ఎప్పుడు వీళ్ళిగా చిన్నపిల్లలు చిన్నపిల్లలు అవుతారు వీళ్ళు. 16 ఏళ్ళు అంటే ఈయనకి అన్ని రకాల అవగాహన వచ్చినట్టే కదా. 16 ఏళ్ళకి ఏం తెలియదు చెప్పి ఈ కాలాన. 10 ఏళ్ళ పొరగాలే పాడైపోయి ఎన్నో రకాల కథలు పడుతున్నారు. 16 ఏళ్ళకి వచ్చిండు ఆయన. 16 ఏళ్ళకి వచ్చి ఈ పని తెలివందే ఆ పనికి పోవచ్చునా ఆయన? ఇప్పుడు శృంగారం అంటే తెలియనివాడే శృంగారానికి పోవచ్చునా? ఏమన్నా అయితే కొన్ని చట్టాలు అడగొచ్చి పాడైతాయి. కానీ ఇసోంటి వాళ్ళకు స్పాట్లో శిక్ష చేసే ఉపాయం చేస్తే ఇంకోటి చేయకుంటే ఉంటాడేమో అనే ఆలోచన ఇక ఉంటాం.